అదేంటి దాన్ని తీసేస్తున్నారు? ఇక్కడ ఉండాల్సింది ఇది కాదు. బాగానే ఉందిగా. నీకు అంతగా నచ్చితే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో. ఇక్కడ ఉండాల్సింది ఇది. చాలా బాగుంది. మీ చిన్నప్పటిదా? అది నాది కాదు, మరి శివాజీది. ఇది మన పర్సనల్ బెడ్రూమ్. ఈ గోడ మీద ఫోటో అక్కడ ఉండాలా? గుండెల్లోనే ఉన్నాడు, గోడ మీద ఉంటే తప్ప. అయినా మీకు ఇదేం పిచ్చండి? పొద్దున్నే లేవగానే వాడు ఫోటో చూడాలి. లేవగానే ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు. నాకు వాడే దేవుడు. వాడు లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండేది కాదు. వాళ్ళిద్దరూ లేకపోతే నేను అనాథుని అయ్యేవాడిని, నీకు నాదుని అయ్యేవాడిని కాదు. ఏంట్రా రమణమంట? నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. ఈ 25 లక్షలు తీసుకెళ్ళి బ్యాంక్ లో వేసినా. ఈరోజు శనివారం రా, బ్యాంక్ 11 గంటలకే క్లోజ్. వెళ్ళి సీతకి ఇచ్చిరా. సీతకా? నువ్వు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళరా. ఇప్పుడు ఇంటికెళ్ళి దాన్ని చూస్తే నాకు మూడు వస్తుంది, దానికి ముద్దు వచ్చేస్తాను. ఆ పనిలో పడితే ఈ పని గోయిందా. అర్జెంట్ గా నేను సైట్కి వెళ్ళాలరా. రేయ్, సైట్కి వెళ్ళేది కూడా మన ఇంటి పెంచే కదరా. వెళ్తూ వెళ్తూ సీతకిచ్చే. పోనీ అమ్మ నాన్నకి ఇచ్చేనా? సీత మీద నా డౌటా? చచ్చా అదేం లేదురా, తను ఒంటరిగా ఉంటుంది కదా, ఇంత క్యాష్ ఇంట్లో పెట్టడం సేఫ్టీ కాదేమోనని. మన పొట్టోడికి ఇస్తే ఏ దిక్కుమాల షేర్లో కొని మొత్తం దొబ్బెడతాడు. వెళ్ళి చేతికి 6 దాకా రానని అరగంటలోనే వచ్చేసారే. వస్తున్నా. నువ్వా? ఏమండి? ఆయన లేరు. తెలుసు. అందుకే వచ్చావా? వంశీ మీకు డబ్బు ఇచ్చి రమ్మన్నాడు. అక్కడ పెట్టి వెళ్ళు. అది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ పెడితే ఏది ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. తొందరగా దించండిరా, మళ్ళా తూర్పు పొలవాలా. నువ్వు సరిగ్గా పట్టేరా. ఈ గెటప్ ఏంటిరా? హైదరాబాద్ వెళ్తున్నాను రా. గౌడికే దీనింది కదా, అమ్మాయికి జున్నట్టుగా వెళ్తున్నా. ఆ కాళ్ళకేంటిరా తొడిగావు? కాళ్ళకి ఏం తొడుగుతాం, జోళ్లు తొడుగుతాం. మనం మళ్ళీ ఇప్పుడు సుబ్బారావు చేత కుట్టించాను. ఒరే అబ్బాయి, హైదరాబాద్ వెళ్తున్నాను రా పిల్లని చూడడానికి. అదిరిపోయేలా కొట్టాలి, ఒక్క పైసా ఇవ్వనని చెప్పాను. మరి ఆడు కూడా మనతో పాటు ఒకటొక్కలో చదివిన ఫ్రెండ్ కదా, దాంతో ఫెసలుగా కుట్టాడు. ఇదిగో మొత్తం సామాన్లన్నీ సర్దావా? పుసుక్కుని ఎవరన్నా మర్చిపోయావా? ఆ పురుగుల మందు కూడా డబ్బా ఎట్టు. పాపం అమ్మాయికి స్టాక్ ఉందో అయిపోయిందో. పెట్టిందిలే, మీరు వెళ్ళండి. మరి నేను అలా వెళ్ళొస్తాను రా అబ్బాయి. జాగ్రత్తగా వెళ్ళరా, అసలే గొప్ప తెలివైనోడివి. సొరకాయ ఎంత? 6 రూపాయలమ్మా. కళ్ళు కనిపించట్లా? ఎంత అందమైన నీ ఒళ్ళు కనిపిస్తుంటే కళ్ళు కనిపించకుండా ఎందుకుంటాయి? ఆహా, మరీ అంత పతివ్రత కట్టింగ్లు వద్దమ్మా. అదిరింది నీ టచ్. అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎలా వదలమంటావే? ఉప్పు కారంగా మసాలా కూడా తింటాను.
యాక్సిడెంటా? ఏయ్, మీ ఇంటి ఓనర్ బాయ్ ఎవరో చంపుతుంది. చంపేశానండి. వాణ్ణి నరికి నరికి చంపేశాను. మంచి పని చేశావు సరస్వతి, చాలా మంచి పని చేశావు. అమ్మా, మీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నా పెళ్లి చేసిందా? నీకు పెళ్లి కాకుండా చేసిన వాడిని చంపేసింది. ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు తలెత్తనావే, కత్తెత్తి అతన్ని చంపడం ఏంటి? దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి? కారణం ఉంది బాబు. ఓ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది. అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది. ఏంటి మీరు అనేది? అవునయ్యా, నా బిడ్డ పిచ్చిది కావడానికి కారణం ఆ కామాంధుడే. మా ఒక్కగానొక్క బిడ్డ గంగ అపురూపంగా పెంచుకున్నాం, బాగా చదివించాం. మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఫస్టే. ఎవరు నాన్న? నేనా? అవునమ్మా. 2 ఏళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం. గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలుదేరాం. ఏమైందయ్యా? ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది సార్, తీసుకొచ్చేయడానికి 1 గంట పడుతుంది. శుభమాని పెళ్లికెళ్తుంటే ఇదేంటండి? ఏం చేస్తాం? ఒక పని చేయి, నువ్వు అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళిపో, నేను ఈ సామాన్ తీసుకుని వేరే ఆటోలో వస్తా. అదిగో ఆటో వస్తాను. ఆటో ఆపు ఆపు. అష్టలక్ష్మి గుడికి వస్తావా? ఎక్కండి. ఎక్కండి. మీరు వెంటనే వచ్చేయండి. అలాగే, ఇంకా తొందరగా తీసుకెళ్ళి బాబు. ఇటెక్కడికి తీసుకెళ్తావయ్యా? షార్ట్ కట్. ఏంటయ్యా ఇక్కడ ఆటో? పెళ్లికి ముందే ఈ పిల్లకి శోభనం గురించి చెబుతావని నువ్వు పోవే. ఆ పని ఏం చేయాల్సి వస్తుంది? గంగా, నాన్న, నా పెళ్లి ఎప్పుడు? అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు కొట్టావా? పడుకో అమ్మా, పడుకో. ఒకసారి బయటికి రండి. అమ్మాయి మెంటల్ షాక్ తింది. మీరేం కంగారు పడకండి, ఓ 2 నెలల పాటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు, మాకు ఆ కూతురొద్దు,
ఈ పిచ్చి పిల్లే కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? తండ్రి ఉండి తండ్రిని కాబట్టే దాన్ని మేలు కోరి చెప్తున్నాను. అది మళ్ళీ మామూలు మనిషి తన జీవితం నాశనమైపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూస్తూ మేము వద్దు డాక్టర్ గారు, వద్దు. దానికి గతం గుర్తుకు రాకుండా దాని అలా పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి, సంతోషంగా బతకనివ్వండి. ఇప్పుడు చెప్పండి బాబు, నా భార్య చేసింది మంచి పని కాదా? చాలా మంచి పని. మరి ఈ విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇస్తే ఏమవుతుంది బాబు? రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు. మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది. దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా న్యాయం జరుగుతుందా? అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే